ఓం నమో వెంకటేశాయ. అవసానే శేష సంజ్ఞా, అవభానే అశేష సంజ్ఞా. గోవింద గోవింద. పృశ్నిస్త్వాసీత్ ప్రథమ జననే దేవమాతా ద్వితీయ, దేవక్యాసీదితర జననే జన్మహీనస్య మాతా. మాతుర్గర్భం వియదివ గతస్త్వం ప్రవిష్టః పరాత్మా, చిత్రం హీషే త్వయి సమఖిలం సర్వథైవోపపన్నం అని సాధకాభిమత సాధనా కలిత సాధనైరహిత సాధనీయామృత రూపధరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించుకుని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను అన్నిటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థనా. నఖేన జిత శుభ్రాంశుం, మఖేన హితకామదం, ముఖేన హస్తినందేవం, సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. వసుదేవుడు చతుర్భుజ రూపధారి అయిన తన పిల్లవాడిని చూసి పరమాత్మగా గుర్తించి పరమాత్మ లక్షణాలన్నిటినీ చక్కగా పట్టించి, నీవు ఈ శరీరంలోకి ప్రవేశం చేయలేదు, ఈ శరీరాన్ని నీ మాయా ప్రభావంతో కలిగింపజేశావు అంతే అనే మాట గట్టిగా చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని సమర్థించటానికి పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని వర్ణించటానికి పై 2 శ్లోకాలు వాడుకుంటున్నాడు. సత్వం త్రిలోకస్థితయే స్వమాయయా బిభర్షి శుక్లం ఖను వర్ణమాత్మనః, సర్గాయ రక్తం రజసోపబృంహితం కృష్ణంచ వర్ణం తమసా జనాత్యయే అనే శ్లోకంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. సత్వం ఏ వస్తువుతోనూ సంబంధం లేని సాక్షి స్వరూపుడువైన చైతన్య స్వరూపుడువైన సకల కారణమైనా సరే వేటితోనూ సంబంధం లేనటువంటి నీవు త్రిలోక స్థితయే, ఈ ముల్లోకాలు ఏదో విధంగా నీ మాయా సహిత రూపం నుంచి లేదా ఈశ్వర రూపం నుండి పుట్టుకొచ్చాయి కాబట్టి వాటిని నిలబెట్టడానికి స్వమాయయా నీ యొక్క మాయా శక్తితోనే బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః. శుక్లం వర్ణం అంటే శుక్లవర్ణం ప్రతీకగా ఉండేటువంటి సత్వగుణాన్ని ఆశ్రయించి ఆ సత్వగుణ ప్రధానమైనటువంటి శరీరాన్ని ధరిస్తూ ఉంటావు. బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః. ఈ ఆత్మనః శుక్లం వర్ణం కాదిది, ఆత్మనః మాయ. ఆ మాయ తాలూకు శుక్లం వర్ణం సత్వగుణం. ఆ సత్వగుణ ప్రధానమైనటువంటి కొన్ని శరీరాలను ధరించి ఈ సృష్టి తాలూకు స్థితిని చూస్తూ ఉంటావు. మరి ఈ సృష్టి తాలూకు స్థితిని ఇలా చూస్తున్నావు. సృష్టికి ముందు సృష్టి కావాలంటే ఏం చేసేవాడివి అంటే సర్గాయ రక్తం రజసోపబృంహితం. సర్గం అంటే సృష్టి కోసం లేదా ఉత్పత్తి కోసం, రజసోపబృంహితం రజోగుణం ప్రధానంగా ఉండేటువంటి రూపాలను ధరిస్తావు. అందులోనూ ఆ రూపాలు ఎర్రగా ఉంటాయి అని అనుకోవచ్చు.
ఎరుపు అనేది రజోగుణానికి ప్రతీక, రజోగుణం అనేది సృష్టికి ప్రతీక. అందుకని రక్తం రజసోపబృంహితం. ఇదే సృష్టిని పూర్తి చేయాలి అంటే ఏం చేస్తావు? కృష్ణంచ వర్ణం తమసా, తమోగుణానికి ప్రతీకగా ఉండేటువంటి కృష్ణవర్ణాన్ని ధరించి, కృష్ణంచ వర్ణం తమసా జనాత్యయే, వీళ్ళందరినీ సంహరించడానికి లేదా సృష్టి మొత్తాన్ని ఉపసంహరించడానికి నువ్వు పూనుకుంటావు. నీ యొక్క 3 గుణాల ప్రభావాలతో 3 రంగుల యొక్క రూపాలను ధరించి, 3 రంగులు అనేవి ఉపలక్షణం, 3 రంగుల రూపాలను నువ్వు ధరించి ఈ సృష్టిని చేస్తున్నావు, ఈ స్థుతిని చూసుకుంటున్నావు, ఈ సృష్టి మొత్తాన్ని నీలో ఉపసంహరించుకుంటున్నావు. ఇది ఈశ్వర రూపంలో ఉండే మాయతో కలిసినటువంటి నీ యొక్క కార్యం. మాయతో కలిసిన చైతన్య స్వరూపం ఈశ్వర రూపం అయితే ఆ ఈశ్వర రూపం యొక్క కార్యం ఇది అని చెప్పాడు. సత్వం త్రిలోకస్థితయే స్వమాయయా బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః సర్గాయ రక్తం రజసోపబృంహితం కృష్ణంచ వర్ణం తమసా జనాత్యయే అనే ఈ శ్లోకంలో. వాస్తవానికి సత్వం త్రిలోకస్థితయే స్వమాయయా బిభర్షి సత్వం ఖలు గుణమాత్మనః అని చెప్పుండొచ్చు. సర్గాయ రజసోపబృంహితం అని చెప్తే సరిపోతుంది, రక్తం అని వర్ణాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. తమసా జనాత్యయే అంటే సరిపోతుంది, కృష్ణంచ వర్ణం అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ 3 గుణాలకి 3 వర్ణాలు ఉంటాయని, ఆ 3 వర్ణాలని నువ్వు ఆయా పనుల కోసం ధరిస్తూ ఉంటావు అని చెప్పి ఒక అంశాన్ని సూచించదలిచాడు. సూచించిన అంశాన్ని పై శ్లోకంలో చెప్తున్నాడు. త్వమస్య లోకస్య విభోరి రక్షిషు గృహేవతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞాసురకోటియూథపై నిర్వ్యూహ్యమానా నిహనిష్యసే చము అని. విభో, రకరకాలుగా అవటానికి సామర్థ్యం ఉన్నటువంటి ఓ పరమాత్మ, విభో త్వమస్య లోకస్య రిరక్షిషు, ఈ లోకం తాలూకు రక్షణ చేయటానికి గృహే అవతీర్ణోసి, ఇంట్లో నువ్వు అవతరించావు. ఎవరింట్లో? మమ, నా ఇంట్లో అవతరించావు. నా ఇంట్లో అవతరించావు అని చెప్పడానికి సిగ్గేస్తోంది. ఎందుకంటే అఖిలేశ్వర, నువ్వు అఖిల మొత్తానికి ఈశ్వరుడివి. అంటే నీ ఇంట్లో నువ్వు అవతరించావు. నీ సృష్టిలో భాగమైనటువంటి, నీ సృష్టిలో ఒక చిన్న పరమాణువు అంతా ఉండేటువంటి ఇంట్లో నువ్వు అవతరించావు. కానీ నేను భ్రమతో దాన్ని మమ అని అనుకుంటున్నాను, నాది అని అనుకుంటున్నాను. నాది కాదు, వాస్తవానికి మొత్తము నీదే. మొత్తము నీదై ఉండగా నాకు సంబంధం ఉన్నటువంటి ఈ ఇంట్లో నువ్వు అవతరించావు. నాకు సంబంధం మాత్రం భ్రమ అనేటువంటి సంబంధమే. అవతరించావు. ఎందుకు అవతరించావు? రాజన్య సంజ్ఞాసురకోటియూథపై నిర్వ్యూహ్యమానా నిహనిష్యసే చము అనే పని చేయడం కోసం అవతరించావు. రక్షణ చేయడం కోసమే. కానీ ఆ రక్షణ ఎలా చేస్తావు అంటే, రాజన్యులు, రాజులు అనే పేర్లతో ఆ ముసుగులతో ఉండేటువంటి అసుర కోటి యూథపై, కోట్లాను కోట్లుగా రాక్షసులు పనిచేస్తూ ఉంటే, మంచి రాజులైతే వాళ్ళ జోలికి వెళ్ళవు. రాజులనే ముసుగులు వేసుకుని రాక్షసులు కనుక పనిచేసిన మాట అయితే అసుర కోటి యూథపై నిర్వ్యూహ్యమానా, వాళ్ళందరూ రకరకాల సైన్యాలను సమకూర్చుకుని ఆ సైన్యాలతో చేయరాని పనులు చేస్తూ ఉంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆక్రమించి ధర్మవిరుద్ధంగా నడుచుకుంటూ ఉంటే నిహనిష్యసే చమోహు, వాళ్ళ సైన్యాన్ని అంతా కూడా పూర్తిగా సంహరించబోతున్నావు. సంహరించటం ద్వారా ఈ అవతారంలో రక్షణ అనే కార్యాన్ని చేయబోతున్నావు అని చెప్పాడు. త్వమస్య లోకస్య విభో రిరక్షిషు గృహేవతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞాసుర కోటియూథపై నిర్వ్యూహ్యమానా నిహనిష్యసే చము అనే శ్లోకంలో ఏమంటాడు ఈ శ్లోకంలో అంటే, మామూలుగా అయితే పాలన కోసం నీది సత్వగుణము, ఆ సత్వగుణానికి ప్రతీకగా ఉండే రంగు తెల్లని రంగు, తెల్లని రంగులో పుట్టి ఉండాలి నువ్వు. తెల్లగా కాకుండా నల్లగా పుట్టావు అంటే నలుపు రంగేమో తామసగుణానికి ప్రతీక, తామసగుణమేమో సంహారానికి ప్రతీక. కాబట్టి నువ్వు నల్ల రంగులో పుట్టావు కాబట్టి, నల్లగా పుట్టావు కాబట్టి నువ్వు సంహార ప్రధానంగానే ఈ రక్షణ కార్యక్రమం చేస్తున్నావు అని అర్థమైపోతోంది. కాబట్టి దాన్ని ఆలోచిస్తే
ఈ అవతారంలో దుర్మార్గులందరినీ సంహరించి వాళ్ళ అడ్డు తొలగించి రక్షణ బాధ్యతలు చేస్తున్నావు, రక్షణ బాధ్యతలను చేపట్టబోతున్నావు అని స్పష్టంగా తెలిసిపోతోంది అని అంటాడు. త్వమస్య లోకస్య విభోరిరక్షిషు గృహేవతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞాసుర కోటియూథపై నిర్వ్యూహ్యమానా నిహనిష్యసే చమూ అని. ఈ వసుదేవుడు పరమాత్మను చూసిన వెంటనే, చతుర్భుజ రూపాలతో పరమాత్మను చూసిన వెంటనే పరమాత్మలో ఉండేటువంటి అసలు సత్వాన్ని గమనించేశాడు, పట్టేశాడు. ఆ తత్వాన్ని గురించి గట్టిగా చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఒక్క అడుగు కిందకి దిగాడో లేదో, దిగిన వెంటనే మొత్తం గుణాలు, వాటి తాలూకు ప్రభావాలు, గుణ ప్రభావాలతో ఏమేం చేస్తాడు అనే మాట రాగానే మొత్తం ప్రస్తుతంలోకి వచ్చేశాడు. ఆ తత్వం నుంచి సగుణ రూపానికి దిగుతూ ఉండగానే పూర్తిగా దిగిపోయాడు. దిగిపోయి ప్రస్తుతం ఎలా ఉందంటే, అయంత్వసభ్యస్తవ జన్మ నౌగృహే శ్రుత్వాగ్రజాంస్తేన్యవధీత్ సురేశ్వర సతేవతారం పురుషై సమర్పితం శ్రుత్వాధునైవాభిసరత్యుధా అని అన్నాడు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అయం అసభ్య, అసలు మంచివాళ్ళు ఉండేటువంటి సభలలో యోగ్యుడైన వాడు కానే కాడు, మహాదుర్మార్గుడు. మంచి వాళ్ళని లెక్క తీస్తే అందులో లాస్ట్ అండ్ ఫైనల్ కూడా కిందకు కూడా రాడు, అలాంటి వాడు కూడా కాడు, పరమ దుర్మార్గుడు. ఎవరు? కంసుడు. అయంతు అసభ్య తవ జన్మ నౌగృహే, నువ్వేమో మా ఇంట్లో పుట్టావు, నీ జన్మ లేదా నీ అవతారం అనేది మా ఇంట్లో జరిగింది. ఈ అసభ్యుడు, ఈ ఖలుడేమో, ఈ దుర్మార్గుడేమో, కంసుడేమో శ్రుత్వాగ్రజాంస్తేన్యవధీత్, మీ అన్నలు 6 సంహరించేసేసాడు, 6 పసిబిడ్డలుగా ఉండగానే నుసిమేశాడు. శ్రుత్వా, విన్న వెంటనే పరిగెత్తుకొచ్చి ఆ పని చేశాడు. శ్రుత్వాగ్రజాంస్తేన్యవధీత్. సురేశ్వర, దేవతలకు కూడా రాజువైనటువంటి ఓ పరమాత్మ, దేవతలను కూడా నియమనం చేసే, దేవతలు కూడా నీ మాట వినేలాగా చేసుకునేటువంటి ఓ పరమాత్మ, దేవతలంటేనే మండిపడుతున్నాడు అతను. అందులో దేవతలకు మహారాజు అయినటువంటి, దేవతలకు కూడా ఈశ్వరుడు అయినటువంటి నీ పేరు వింటేనే మహాకోపంగా ఉన్నాడు. అలాంటి వాడు గనక నీ అవతారాన్ని గురించి తెలుసుకున్నాడంటే, సతే అవతారం, నీ అవతారం, అందులో నువ్వు సురేశ్వరుడుగా నీవు చేసినటువంటి అవతారాన్ని గురించి తెలుసుకున్నాడంటే, పురుషై సమర్పితం, వాళ్ళ మనుషులు చుట్టూ ఉన్నారు, వాళ్ళు గనక వెళ్ళి చెప్పారో లేదో, చెప్పిన వెంటనే ఆ విషయం వాడు తెలుసుకున్నాడో లేదో, వెంటనే ఏం చేస్తాడు? శ్రుత్వ అధునైవ, ఇప్పటికిప్పుడు పరిగెత్తుకొచ్చేస్తాడు. అభిసరతి, పరిగెత్తుకొస్తాడు, ఎన్ని పనులున్నా మానుకుని వచ్చేస్తాడు. ఉదాయుధ, వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో రాడు, ఆయుధాన్ని ఎత్తి పట్టి వస్తాడు. వచ్చినవాడు వచ్చినట్లుగా నిన్ను కూడా ఏదైనా చేసేస్తాడు. శరీరం నీదే కదా, నువ్వు నా పిల్లవాడివి కదా, నా పిల్లల్ని 6 చేసిన అపకారం నీకు కూడా చేస్తే నేను తట్టుకోలేను కదా అని వసుదేవుడు అన్నాడు. ఆ మాట సూచనప్రాయంగానే వెల్లడించాడు, స్పష్టంగా చెప్పలేదు. నువ్వు జాగ్రత్త చెయ్యి అది ఇది అని చెప్పలేదు. అయ్యో ఇలా అయిపోతుంది అని భయపడ్డాడు. ప్రస్తుతానికి వెంటనే వచ్చేసాడు, చాలా ఠగీమని వచ్చేసాడు. నిర్గుణము సగుణము వీటిల్లో ఉండేటువంటి చిక్కుల్లో ఇది కూడా ఒకటి. నిర్గుణ బుద్ధిలో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. నిర్గుణం నుంచి ఒక్కసారి గనక సగుణానికి దిగితే అక్కడి నుంచి ఆ సగుణంలో ఎన్ని రకాలుగా తిప్పుళ్ళు ఉంటాయో చెప్పడం కష్టం. ఆ కష్టం ఉంది. ఆ కష్టానికే వసుదేవుడు లోనయ్యాడు. పూర్తిగా ప్రస్తుతానికి వచ్చేసి ఈ రకంగా మాట్లాడాడు. అయంత్వసభ్యస్తవ జన్మనౌ గృహే శ్రుత్వాగ్రజాంస్తేన్యవధీత్ సురేశ్వర నతేవతారం పురుషై సమర్పితం శ్రుత్వాధునైవాభిసరత్యుధాయుధ అని ఈ మాటలు చెప్పి వసుదేవుడు ఊరుకున్నాడు. ఊరుకుంటే పైన ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అథైనమాత్మజం వీక్ష్య మహాపురుషలక్షణం దేవకీ తముపాధావత్ కంసాద్భీత శుచిస్మిత. అథ వసుదేవుడు ఇన్ని మాటలు మాట్లాడేంత వరకు దేవకి, పక్కనే ఉన్న దేవకి అలా వింటూ ఉంది. ఆవిడకు కూడా వచ్చినవాడు పరమాత్మ అనే విషయం తెలిసింది. కానీ పరమాత్మ తనకు బిడ్డగా పుట్టాడు అని ఆవిడ నమ్మింది. వసుదేవుడు అలా అనుకోలేదు, పరమాత్మ అవతరించాడు అని మాత్రమే అనుకున్నాడు. ఈవిడ మాత్రం ఆత్మజం వీక్ష్య తన పిల్లవాడుగా ఆ పరమాత్మను చూసింది. చూసి మహాపురుష లక్షణం ఒకసారి తేరిపారు చూసుకుంది. చూస్తే అన్ని మహాపురుష లక్షణాలే ఉన్నాయి.
ఆరికాల్లో ఉండాల్సిన ముద్రలు సాముద్రికంగాను లేకపోతే చూస్తేనే తెలిసేటట్లుగాను మహాపురుష లక్షణాలన్నీ కనబరుస్తున్నాడు ఆయన. అవన్నీ చూసింది. చూసి దేవకీదేవి తముపాధావత్, తాను కూడా స్తుతి చేయటం ప్రారంభించింది. కాకపోతే వసుదేవుడినంత స్టేబుల్గా ఈవిడ లేదు. ఈవిడ కంసాద్ భీత, కంసుడు అనే విషయం మనసులో మెదులుతూ ఉండగా ఇప్పుడే వసుదేవుడు కూడా అన్నాడు అయంత్వ సభ్య అని అన్నాడు. కాబట్టి కంసాద్ భీత, కంసుడు గురించి చెప్తూనే కంసుడు గురించి ఒకసారి తలుచుకొని భయపడుతోంది. మరొక సమయంలో శుచిస్మిత, ఇంతటివాడు మహానుభావుడు పరమాత్మే సాక్షాత్తుగా నా కడుపున పుట్టాడు అని సంతోషంతోనూ ఉంది. ఆ సంతోషంతోనేమో నవ్వుతోంది. ఆ నవ్వు చాలా శుచిగా, చాలా పరిశుభ్రంగా, చాలా స్వచ్ఛంగా ఉంది. నవ్వు స్వచ్ఛంగా ఉంది, లోపల భయం కూడా గూడు కట్టుకుని ఉంది. అలా భయము సంతోషము ఈ రెండిటి మధ్య ఊగిసలాడుతూ ఆవిడ మాట్లాడింది. అథైనం ఆత్మజం వీక్ష్య మహాపురుష లక్షణం దేవకీ తముపాధావత్ కంసాద్భీత శుచిస్మిత. అయితే రెండు భావాలు ఊగిసలాడుతున్నాయి కదా దేవకి మనసులోను. ఏ భావంతో మాట్లాడింది ముందు మాట అంటే శుచిస్మిత అనే భావంతోనే మాట్లాడింది, సంతోషంతోనే మాట్లాడింది, పరమాత్మ అనే దృష్టితోనే మొదలు మాట మాట్లాడింది. తర్వాత భయాన్ని చెప్పుకుంది. మొదలు మాట్లాడిన మాట ఏంటి? దేవక్యువాచ రూపం యత్ ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాద్ విష్ణురధ్యాత్మదీప అని మొదలుపెట్టింది. అయ్యో రూపం యత్తత్ ప్రాహు, వేదాంతాలు వల్లె వేయగా 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 వేదాంతాలు ఏం చెప్తున్నాయి అని వెతకగా ఎంతో విచారణ చేయగా ఆ వేదాంతాలన్నీ ఒకే రూపాన్ని, ఒకే స్వరూపాన్ని, ఒకే పరమాత్మ యొక్క వస్తుస్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. రూపం యత్ తత్ ప్రాహు, ఏ విధంగా తెలియజేస్తున్నాయి? ఏ రకమైన వస్తువు అని అడిగితే అవ్యక్తం అని చెప్తున్నాయి. ఏ ఇంద్రియానికి తెలియనిది, ఏ మనసుకు లొంగనిది, ఏ శబ్దాలతోనూ తెలియజేసుకోలేనిది అలాంటి వస్తువే, అలాంటి రూపమే పరమాత్మ స్వరూపం అని చెప్తున్నాయి. ఆ పరమాత్మ స్వరూపాన్నే, అవ్యక్తాన్నే ఆద్యం, ఈ సృష్టి మొత్తానికి కారణంగా ఉండేది అని చెప్తున్నాయి. సృష్టి మొత్తానికి కారణంగా ఉంది కాబట్టే సృష్టిలో భాగమైనటువంటి ఇంద్రియాలు తమ కారణమైనటువంటి, తమకే ఆత్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేవు అని చెప్తున్నాయి వేదవాక్యాలు చెప్తున్నాయి. రూపం యత్తత్ ప్రాహు అవ్యక్తమాద్యం. అయితే ఇలాంటి కారణం, ఇలాంటి అవ్యక్తం అంటే ఇంద్రియాలకు తెలియకుండా ఉండేది లేదా కారణస్వరూపం సృష్టి మొత్తానికి కారణమైంది అని వేదాంతాలు చెప్తూ ఉండగానే మధ్యలో వైశేషికులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ప్రవేశించి ఈ స్వరూపం పరమాణు స్వరూపం అని తెలిచారు. పరమాణువులే ఈ సృష్టి మొత్తానికి కారణం. 2 పరమాణువులు కలిస్తే ద్వణుకం మొదలవుతుంది. ఆ ద్వణుకాలు 3 కలిస్తే త్రిణుకము, త్రిణుకాలు 4 కలిస్తే చతుర్ణకము. ఇలా పరమాణువుల మీద పరమాణువులు ఇలా కలుస్తూ ఉండగా మహాప్రపంచమని ఏర్పడుతుంది. ఆ పరమాణువులు కంటికి కనిపించవు, సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి అవ్యక్తము. అలాగే సృష్టి మొత్తానికి కారణం కాబట్టి ఆద్యాలు, కాబట్టి అవ్యక్తం ఆద్యం అంటే పరమాణువులే అని వాళ్ళు మధ్యలో వచ్చి నోరు పెట్టారు. పెడితే ఇలాంటి వాళ్ళు వస్తారేమో అని ముందే ఊహించి ఆ వేదవాక్యం ఏం చేసింది? ఈ సృష్టికి కారణమైనది, అవ్యక్తమైనది పరమాణువు కాదు, బ్రహ్మ అని చెప్పింది. అవ్యక్తం ఆద్యం బ్రహ్మ అంటే వ్యాపకంగా ఉండేది, సూక్ష్మంగా ఏదో చిన్న ముద్ద కాదు, మరొక దాంతో కలిస్తే కొత్త రూపాన్ని ఏర్పరచుకునేది కాదు. ఇది మొత్తం వ్యాపించి ఉండేది. బృహత్వాద్ బ్రహ్మణత్వాద్వా ఆత్మైవ బ్రహ్మేతి గీయతే అనే వ్యుత్పత్తి ప్రకారం మొత్తం అంతటా వ్యాపించి ఉండేటువంటి బృహదాకారము అని చెప్పింది. ఈ వేదవాక్యాలు బృహదాకారము, సూక్ష్మము, అవ్యక్తము అనంగానే వైశేషికుల్ని పక్కకి తోసేసి సాంఖ్యులు వచ్చేసి మా సిద్ధాంతం ప్రకారం దీని పేరు ప్రధానం అని చెప్పారు. మనం మాటిమాటికి మాట్లాడుకునేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతే ఇది.
ఇది అవ్యక్తం, ఏ ఇంద్రియానికి కనిపించదు, ఆద్యం సృష్టి మొత్తానికి కారణం, వాళ్ళు వైశేషికులు చెప్పినట్లుగా అతి సూక్ష్మ స్వరూపంలో ఉండదు, ఇది వ్యాపకంగా ఉంటుంది అని వాళ్ళకి కావలసినట్లుగా వాళ్ళు అర్థం చేసుకుంటే ఇలాంటి వాళ్ళు ముందే వస్తారని ఊహించినటువంటి అదే వేదవాక్యం ఇది ఒట్టి జడస్వరూపం కాదు, జ్యోతి అని చైతన్య స్వరూపంగా చెప్పింది. జ్యోతి చైతన్య స్వరూపం అని వినంగానే, జ్యోతి అని వినంగానే మళ్ళీ వైశేషికులు వచ్చేసి ఆత్మ అంటే ఒక పదార్థం అండి, ఒక ద్రవ్యం అండి, ఆ ద్రవ్యానికి మనస్సుతో గనక సంయోగం కలిగితే, చెకుముకి రాళ్ళలో 2 రాళ్ళలో కొట్టుకుంటే నిప్పు రవ్వ పుట్టినట్లుగా మనస్సుతో ఈ ఆత్మ గనక సంయోగం కలిగితే ఆ రెండిటి మధ్య ఆ సంయోగం వలన జ్ఞానం అనేది పుట్టుకొస్తుంది అని చెప్పారు. దాన్ని ఆగంతుక జ్ఞానం అని అంటారు. రెండిటి సంయోగాల వల్ల ఆత్మ మనస్సు అనే రెండిటి సంయోగం వలన జ్ఞానం అనేది పుట్టుకొస్తుంది. ఆ జ్ఞానం అనేది ఆత్మ అనే ద్రవ్యం తాలూకు గుణం అని చెప్పారు. ఇలాంటి వాళ్ళు చెప్పబోతారని ముందే ఊహించినటువంటి వేదవాక్యం కాస్త నిర్గుణం అని ముందే చెప్పేసింది. నిర్గుణం, ఆత్మలో ఏ రకమైన గుణము లేదు. ఈ చైతన్యం అనేది, జ్యోతి అనేది ఆత్మ యొక్క స్వభావం, స్వరూపం, అంతేగాని ప్రత్యేకించి గుణం కాదు. గోడ కట్టి దానికి రంగేసినట్లుగా ఆత్మను కట్టి దాని మీద జ్ఞానం అనే రంగు పులమక్కర్లేదు. జ్ఞానం అనేది సహజంగానే ఆత్మలో ఉండేటువంటి రూపం. ఆ జ్ఞానమే ఆత్మస్వరూపం. జ్ఞానం కంటే భిన్నంగా ఆత్మస్వరూపాన్ని చూపించలేరు అని చెప్పేసింది. చెబితే వాళ్ళు పక్కకి జరిగారు. కానీ ఈసారి మీమాంసకులు వచ్చి మేము కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తాము. ఈ ఆత్మస్వరూపము, జ్ఞానము ఈ రెండిటికి భేదము ఉంది, భేదం లేదు, లేదా భేదాభేదం ఉంది అని చెప్పేసుకుందాము, లేదా తాదాత్మ్యం ఉంది అని చెప్పేసుకుందాము. కాబట్టి ఈ జ్ఞానం అనేది ఆత్మలాగా వ్యవహరిస్తుంది, ఆత్మ కంటే వేరుగాను వ్యవహరిస్తుంది, ఆత్మ తాలూకు మార్పుగాను ఉంటుంది, అదే సమయంలో ఆత్మలాగా వ్యాపకంగా అన్ని రకాలుగాను ఉంటుంది అని చెప్పారు. చెప్తే దాన్ని ముందే కాదని చెప్పడానికి వీలుగా నిర్వికారం అని చెప్పేసింది వేదం. నిర్వికారం, ఆత్మకి మార్పుగా జ్ఞానాన్ని ఒప్పుకోవడానికి వీలే లేదు. ఈ భేదాభేదవాదము ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు. భేదాభేదం అనే దాన్ని సరిగ్గా పరిష్కరించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఈ తాదాత్మ్యం, భేదాభేదం ఇలాంటి మాటలన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. ఆత్మస్వరూపం నిర్వికారము, ఏ రకమైన వికారము లేనిది అని ముందే చెప్పేసింది. చెప్పేస్తే ఇంకొంతమంది వచ్చి ఇంకొంతమంది రకరకాల పక్షాల వాళ్ళు ఏదో శక్తి అని, మాయా అని, మాయాశక్తి అని, శక్తికి ఈయనకి ఉండేటువంటి సంబంధం అని, శివుడని, శక్తి అని, శక్తి విశిష్టాద్వైతమని రకరకాల మాటలు చెప్పి ఆత్మకి జ్ఞానానికి ఉండేటువంటి సంబంధాన్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. ఈ నిర్వికారత్వం కదిలిపోకుండా, నిర్వికారత్వం అలాగే ఉంటూ ఆత్మకి జ్ఞానానికి సంబంధాన్ని ఎలా చూపించాలి అని మేము చూపిస్తాము అని బయలుదేరితే అలాంటి వాళ్ళు ఎప్పుడో రాబోతున్నారని ముందే పసిగట్టినటువంటి వేదమాత సత్తామాత్రం, ఆత్మస్వరూపం కేవలం సత్స్వరూపం, సత్తామాత్రం, అందులో మరొక వస్తువు తాలూకు ప్రవేశము లేదు. ఈ శక్తి, మాయ ఇవన్నీ ఆత్మస్వరూపంలో కలవవు, దూరంగా ఉంటాయి, చూసేవాళ్ళ దృష్టిని బట్టి ఉంటాయే తప్ప అది ఆత్మస్వరూపంలో కలిసేటువంటి వీలే లేదు అని స్పష్టంగా చెప్పేసింది. సత్తామాత్రం అని. అయితే సత్తామాత్రం అంటే అన్నిట్లోనూ ఉండేది కదా, అది ఒక జాతి లాంటిదా అని ఎవరో సామాన్యులు ప్రశ్న అడిగితే కాదు, నిర్విశేషం, విశేషమే లేనటువంటి స్వరూపం అది. జాతి అయితే కనుక దానికి ఏదో విశేషం ఉండాలి, ఇది నిర్విశేషం, విశేషం లేనిది అని చెప్పింది. చెబితే మరి కారణం అంటున్నారు, కారణమవుతూ కూడా ఆద్యం అవ్యక్తం అంటున్నారు, బ్రహ్మ జ్యోతి నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం అంటున్నారు. ఇన్ని రకాల విశేషాలు ఉండే మాట అయితే ఏదో ఒక క్రియ ఉండాలి కదా కారణత్వం కోసమని. కారణత్వం లేనిదే ఇవన్నీ రావాలంటే, కారణత్వం రావాలంటే ఈహ అంటే క్రియ అనేది ఉండాలి కదా అని అడిగితే నిరీహం అని కూడా చెప్పేసింది. నిరీహం ఇలాంటి తత్వం ఏమిటి అంటే విష్ణు, వ్యాపకం స్వరూపం, వ్యాపకం జీవస్వరూపం
అని చెప్పింది. జీవుడు యొక్క వ్యాపకమైన అసలు సిసలు రూపం. జీవుడు ఎవరికి వారు తమ శరీరానికి తాము పరిమితం అని అనుకుంటున్నారు. ఆ పరిమితం అనుకునేవాడు జీవుడు అని అనుకుంటే, విడిగా ఉన్నవాడు జీవుడు అనుకుంటే, ఆ పరిమితితో సంబంధం లేని ఈ జీవులందరి యొక్క వాస్తవ స్వరూపం విష్ణు, వ్యాపకమైన స్వరూపం. ఆ వ్యాపకమైన స్వరూపానివి సత్వం, నీవే. నీవే జీవులందరికీ వ్యాపకమైనటువంటి స్వరూపుడివి. జీవులందరిలోనూ వాళ్ళ శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి వాడివి నువ్వే. ఈరోజు నా ఎదురుకుండా వచ్చి నుంచున్నావు. కాకపోతే నా ఎదురుకుండా వచ్చి నుంచున్నావు అంటే నీవు దృశ్యుడనివి కానీ, అంటే నేను నిన్ను చూస్తున్నాను అని కానీ, లేదా నువ్వు పరోక్షంగా ఉంటావని కానీ ఇలాంటివేవి అర్థాలు కావు. ఇంతకాలం నువ్వు కనిపించలేదు, ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు కాబట్టి ఇంతకాలం పరోక్షంగా ఉండి ఇప్పుడు ప్రత్యక్షమయ్యావు. ఇప్పుడు ప్రత్యక్షమయ్యావు కాబట్టి నేను నిన్ను చూస్తున్నాను, నీవు దృశ్యుడివి నేనేమో ద్రష్టని అనేటువంటి మాట కూడా లేదు. ఎందుకంటే నీవే అధ్యాత్మదీప, జీవుడి లోపల ఉండేటువంటి సాక్షి స్వరూపానివి, దీపంలాగా ఎప్పుడూ వెలుగుతూ ఉండేటువంటి సాక్షి స్వరూపానివి నువ్వే. నీ వెలుగుతోనే అన్నీ కనిపించాలి తప్ప నువ్వు కనిపించేందుకు అవకాశం లేదు. నువ్వు పరోక్షుడివి కావు, ఎప్పుడూ ప్రత్యక్షమైన వాడివే. నిన్ను కనిపెట్టలేకపోవటం అనేది లోపమే కానీ నీవు లేకపోవటం అనే లోపం ఎప్పుడూ జరగదు అని చెప్పింది. రూపం యత్తత్ ప్రాహు అవ్యక్తం ఆద్యం బ్రహ్మ జ్యోతి నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీప. ఈ శ్లోకంతో సాక్షాత్తుగా పరమాత్మే అంటే తనలోనే ఉన్న, తనకు స్వరూపమైన, తనతో పాటుగా అందరికీ స్వరూపమైన, తనతో పాటుగా అన్నిట్లోనూ ఉండేటువంటి పరమాత్మే ఎదుర్కొన్నా ఉన్న పిల్లవాడు. అన్నిట్లోనూ ఉండేవాడు ఏదో ఒక శరీరాన్ని ధరించవచ్చు కదా. ఎలాగైతే సమస్త వసుధాధిపతి, భూమండలం మొత్తానికి అధిపతి అయినటువంటి రాముడు అయోధ్యలో నివసించవచ్చు కదా. సమస్త వసుధాధిపతి కదా అని సమస్త వసుధలో ఉండడానికి వీలు లేదు కదా. క్వచిత్ అంటే అయోధ్యలో కూడా ఉండొచ్చు. అలాగే ఈయన కూడా అన్నిట్లోనూ ఉండేవాడు, ఈరోజు ప్రత్యేకించి ఒక దాంట్లో కనిపిస్తున్నాడు అని స్పష్టంగా కనిపెట్టింది. పరమాత్మే అనేటువంటి సంతోషంతో శుచిస్మితగా ముందు పరమాత్మని గుర్తించి ఆ భావంతోనే మాట్లాడింది. కాకపోతే దాంతోపాటే ఉండేటువంటి భయం కూడా ఆవిడ పనిచేస్తుంది కదా. ఆ భయం అనేది ఒక్కసారి తోసింది. తోసేసరికి ఆలోచించింది, మరి ఇంత పరమాత్మ అంటున్నాము, ఒకవైపు భయపడుతున్నాము, ఈ రెండిటికి పొంతన అనేది ఎక్కడి నుంచి కుదురుతోంది? పరమాత్మ అంటున్నాం కదా, పరమాత్మకు భయం ఏముంది? భయం లేని పరమాత్మ ఎదురుకుండా ఉన్నాడు అని మనకు నమ్మకం కలిగితే ఆ కంసుడు ఏదో చేస్తాడు అనే భయం మనకెందుకు కలుగుతోంది అని ఆలోచించింది. ఆలోచించి పరమాత్మ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ భయం అనేది అవసరం లేదు అని అనుకుని చెప్పింది. నష్టే లోకే ద్విపరార్ధావసానే మహాభూతేష్వాదిభూతంగతేషు వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే భవానేక శిష్యతే శేష సంజ్ఞ అని చెప్పింది. దీంతో నీకు భయం లేదు అని కూడా ఒక మాట అనుకుంది. నష్టే లోకే, మొత్తం లోకాలన్నీ నశించిపోయే రోజు ఒకటి వస్తుంది. ఎప్పుడది? ద్విపరార్ధావసానే, బ్రహ్మగారి 50+50 100 ఏళ్ళు ఆయుష్ పూర్తయిన రోజున. బ్రహ్మగారికి అంటే హిరణ్య గర్భుడి తాలూకు ఆయుష్ పూర్తయిపోయి ఆయనకి 100 ఏళ్ళు నిండిన రోజున వస్తుంది. అప్పుడేమవుతుంది? మహాభూతేషు, కనిపించేటువంటి స్థూలభూతాలన్నీ ఆదిభూతంగతేషు, వాటి యొక్క సూక్ష్మ రూపాల వైపుకు మళ్ళీపోతాయి. అవేమో మహత్తత్వానికి అహంకారానికి వెళ్ళిపోతాయి. ఇలా వ్యక్తంగా బయటికి వచ్చినటువంటి ప్రతి కార్యము, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, మిగతావి అన్నీ కూడా వ్యక్తే అవ్యక్తం కాలవేగేన యాతే, అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతిలోకి కాలవేగంతో కలిసిపోతాయి, కాలం తాలూకు వేగంతో కలిసిపోతాయి. అప్పుడు ఏ విశేషము లేని సందర్భంలో ప్రధానం అంటే మూల ప్రకృతి కూడా సరిగ్గా పనిచేయదు. మూల ప్రకృతి కూడా తన యొక్క ఉనికిని చాటుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు భవాన్ ఏకః శిష్యతే అశేష సంజ్ఞ, నువ్వొక్కడవే మిగులుతావు. నువ్వొక్కడవే మిగిలి అశేష స్వరూపంలో మారబోతున్నటువంటి లేదా అశేష స్వరూపంలో మారినటువంటి ఆ ప్రధానాన్ని నువ్వు గుర్తిస్తావు, దాని యొక్క ఉనికిని నువ్వు గుర్తిస్తావు.
సృష్టికాలంలో ప్రధానం చేసినటువంటి ప్రతి వేషాన్ని గమనించినటువంటి నువ్వు ఆ సృష్టి పూర్తయి లయకాలం వచ్చినప్పుడు ప్రధానం ఏ పని చేయటం లేదు అని కూడా గుర్తిస్తావు. అప్పుడు కూడా నీ యొక్క జ్ఞాన స్వభావంతో దాన్ని గమనిస్తూ ఉంటావు. మొత్తం మహాప్రధానం మహాప్రళయం ఇది వచ్చినప్పుడే, ప్రధానం ఒక్కటే ఉన్నప్పుడే, లేదా సృష్టిలో ఏ వస్తువు లేనప్పుడే నువ్వు ఉన్నావు అంటే సృష్టికి ముందున్నట్లే సృష్టి తర్వాత ఉన్నట్లే అలాంటి వాడికి ఒంటరిగా ఉండి ప్రధానాన్నే నియంత్రించే సామర్థ్యం ఉన్నవాడికి ఈ కంసాదులు ఎంత పిలిపిలేత్యాహ ఏమి లెక్కలేదు, ఏమీ లెక్కలేదు, అస్సలు లెక్కలేదు. కాబట్టి నీకు ఈ కంసాదుల వల్ల భయం లేదు అని మనసులో చెప్పుకున్న ధైర్యాన్ని బయటికి చెప్పింది. బయటికి పరమాత్మ లక్షణం వరకే చెప్పింది, మనసులో మాత్రం చెప్పుకుంది ఏమని, ఇలాంటి వాడికి కంసుడితో భయం లేదు, కంసుడి వల్ల భయం అనేది రాలేదు అని చెప్పుకుంది. నష్టే లోకే ద్విపరార్ధావసానే మహాభూతేష్వాదిభూతం గతేషు వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే భవానేక శిష్యతే అశేష సంజ్ఞ యోయం కాలస్తస్య తే వ్యక్తబంధో చేష్టామాహుశ్చేష్టతే యేన విశ్వం నిమేషాదిర్వత్సరాంతో మహీయాం తంత్వేషానం క్షేమధామ ప్రపద్యే అని కాలవేగేన యాతే అన్నాను కదా, ఆ కాలం కూడా నీ యొక్క రూపమే అని చెప్పింది. కాలస్వరూపుడికి కాలంతో సహా ఏ వస్తువుతో కూడా భయం ఉండదు కదా, కాబట్టి ఏమీ లెక్కలేనటువంటి కంసుడి వల్ల కూడా నీకు భయం లేదు అని చెప్పుకుంది. యోయం కాల, ఏ కాలవేగంతోనైతే మొత్తం ప్రపంచమంతా కూడా వ్యక్తే అవ్యక్తం అనే తీరులో వెళ్ళిపోతుంది, అవ్యక్తం యాతే అనే తీరులో వెళ్ళిపోతుంది అని చెప్పాను. ఆ కాల యోయం కాల తస్య ఆ అవ్యక్తబంధో, అవ్యక్తమైనటువంటి ప్రధానాన్నే ప్రకృతినే ప్రవర్తింపజేసేటువంటి ఓ పరమాత్మ తవ చేష్టామాహు, నీ యొక్క చేష్టగా, నీ యొక్క ఒక క్రియగా, నీ యొక్క ఒక లీలగా ఆ కాలాన్ని చెప్తారు. తస్యతే అవ్యక్తబంధో చేష్టామాహు, ఈ కాలం అనే దాని ప్రభావంతోనే చేష్టతే ఏన విశ్వం, ఈ ప్రపంచమంతా కూడా కదులుతోంది. ప్రపంచమంతా కూడా అసలు పుట్టటమో ఉండటమో ఉన్నప్పుడు కదలటమో మళ్ళీ లయకాలంలో కలిసిపోవటమో ఇవన్నీ చేయగలుగుతోంది. కాలం తాలూకు ప్రభావం చాలా గొప్పదనుకుంటే ఆ కాలం నీ తాలూకు లీలా అని చెప్తారు. కాలం దాని గురించి చెప్పడం కష్టం. నిమేషాది కనురెప్పపాటు కాలాన్ని మొదలు పెడితే వత్సరాంత సంవత్సరాల సమూహాలు, మహీయాన్ ఇంకా కూడా పెద్దది. బ్రహ్మగారి ఆయుష్ ఉంది కదా 50 + 50 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ళ వేల కొద్ది సంవత్సరాలు మన కాలమానంలో వచ్చేటువంటి సమయం అదంతా కూడా నీ తాలూకు చిన్న లీల, ఒక లీల, నీ తాలూకు శక్తుల్లో ఒక శక్తి అని చెప్పుకోవాలి. అలాంటి తంత్వేషానం, అలాంటి కాలాన్నే నియంత్రిస్తున్నాం. ఎవరినైనా సరే తన గర్భంలోకి కలుపుకోగలిగినటువంటి కాలాన్నే నియంత్రిస్తున్నటువంటి ఈశానం, నియంత్రిస్తున్నటువంటి త్వాం, నిన్ను క్షేమధామ, మొత్తం కాలంతో సహా అన్నిటికీ ఆశ్రయంగా ఉండేటువంటి, లేదా కాలం తాలూకు వేగం నుంచి అభయాన్ని ప్రసాదించేటువంటి నిన్ను క్షేమధామ ప్రపద్యే, నేను శరణు వేడుతున్నాను. నాకు కంసుడి వల్ల భయం ఉంది కదా, నాకు అంటే నాకు అని కాదు, నా పిల్లవాడికి అని. ఆ పిల్లవాడివి నువ్వే అయినా సరే క్షేమధామ, అలాంటి అభయావసానమైనటువంటి అభయప్రదాతమైనటువంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను. కంసుడి వల్ల నీకు ఏమాత్రం భయం లేదు. కంసుడికి నిన్ను ముట్టుకునేటువంటి కనీస సామర్థ్యం లేదు. ఎందుకంటే నువ్వు కాలాన్నే నియంత్రించగలిగిన వాడివి. కాలాన్నే నియంత్రించగలిగిన నిన్ను ముట్టుకునే సామర్థ్యం కాలగర్భంలో కలిసిపోవలసినటువంటి కంసుడికి ఎక్కడిది అని తనకు తాను చెప్పుకుంది. యోయం కాలస్తస్యతే వ్యక్తబంధో చేష్టామాహుశ్చేష్టతే ఏన విశ్వం నిమేషాదిర్వత్సరాంతో మహీయాన్ తంత్వేషానం క్షేమధామ ప్రపద్యే. పోనీ కంసుడేమైనా భయహేతువు అవుతాడా? కంసుడికి ఏమైనా అలాంటి సామర్థ్యం ఉందా అంటే లేదని చెప్పుకుంది.
ఎలా చెప్పుకుంది? కంసుడే కాదు, నేనే కాదు, మరొకరు కాదు, ఎవరైనా సరే మర్త్యో మృత్యువ్యాలభీతః పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయన్నాధ్యగచ్చత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య స్వస్థశ్యేతే మృత్యురస్మాదపైతి అని. మర్త్య కంసుడు కాదు, మరొకరు కాదు, ఎవరైనా సరే మరణించవలసిన వాళ్ళే కదా. మరణించవలసినటువంటి వాళ్ళు మృత్యువ్యాలభీత, మృత్యువు అనేటువంటి పాముకి భయపడుతూనే ఉంటారు కదా. కంసుడు అదే కదా భయపడుతున్నాడు. కంసుడు తాను మరణిస్తానేమో అనుకుని కదా భయపడుతున్నాడు. ఆ భయంతోనే కదా ఈ పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి మర్త్య యః కశ్చిత్ మృత్యువ్యాలభీత పలాయన్, అందువల్ల ఆ మృత్యువు నుంచి తప్పించుకుందాము అని ఎప్పుడు పరుగులు పెడుతూ ఉంటాడు. పలాయన్ పలాయన్ లోకాన్ సర్వాన్, లోకాల్లో ఎక్కడికైనా సరే పరుగులు పెడతాడు. లోకాల్లో ఎక్కడికైనా సరే ఎలా పరుగులు పెడతాడు? ఈ శరీరాన్ని విడిచి పై లోకానికి వెళ్తాడు. ఆ లోకం కంటే ఇంకో లోకం బాగుందనుకుని అక్కడికి ఇక్కడికి పరుగులు పెడుతూ ఉంటాడు. కంసుడు కావచ్చు, మరొక జీవుడు కావచ్చు. కానీ నిర్భయం నాధ్యగచ్చత్, భయం లేని స్థానాన్ని, మృత్యుభయం లేని స్థానాన్ని ఎక్కడా చూడలేడు. మృత్యుభయం లేని స్థానం ఏమైనా ఉంది అంటే అది ఒక్కటే ఒకటి. ఏంటిది? త్వత్పాదాబ్జం, నీ యొక్క పాదము అనేటువంటి తామర పువ్వు, లేదా తామర పువ్వు లాంటి నీ పాదము, అదే మృత్యుభయం లేనటువంటి చోటు. దాన్ని గనక ఎదురిచ్ఛయ, ఏదో భాగ్యవశాత్తుగా, ఏదో చాలా కష్టపడి సాధన చేసి గనక ప్రాప్య పొందాడా, స్వస్థశ్యేతే, మృత్యుభయం లేకుండా హాయిగా సుఖంగా పడుకుంటాడు, సుఖంగా నిద్రపోతాడు. నిద్ర పట్టదు. మిగతా వాళ్ళకి మృత్యుభయం అనేది వస్తే నిద్రే పట్టదు. కానీ నీ పాదాలను చేరిన వాళ్ళకి మృత్యుభయం అనేదే ఉండదు. అలాంటి భయంతో నిద్ర పట్టకపోవటం అనేది ఉండదు. స్వస్థ, హాయిగా చేతే పడుకుంటారు. ఎందుకంటే అస్మాత్, ఎన్నో లోకాల్లో తిరిగి ఏ లోకంలో ఉన్నవాడినైనా కబలించగలిగినటువంటి మృత్యువు అస్మాదపైతి, నీ పాదార విందం నుండి మాత్రం ఎప్పుడో పారిపోయింది, భయపడి వెళ్ళిపోయింది. నీ పాదార విందానికి మృత్యు అంటదు, నీ పాదార విందాన్ని పట్టుకున్నవాడికి కూడా మృత్యువు అంటదు అని చెప్పింది. కాబట్టి ఒకవేళ కంసుడికి ఉంటే వాడికి మరణ భయం ఉందే కానీ నీకు మరణ భయం లేదు. కంసుడు మరణ భయంతో ఏదో పనులు చేస్తున్నాడే కానీ, తప్పులో ఉప్పులో ఏదో చేస్తున్నాడే కానీ ఆ మరణ భయం అనేది నీకు అంటనే అంటదు. అసలు మరణం అనేది నీ జోలికే రాదు. కాబట్టి నీకు భయం అనే ప్రసక్తే లేదు. భయం ఉంటే కంసుడికి ఉంది, కంసుడి వల్ల నీకు భయం లేదు అని చెప్పుకుంది. మృత్యువ్యాలభీత పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయం నాధ్యగచ్చత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య స్వస్థశ్యేతే మృత్యురస్మాదపైతి. కానీ మేము అంత స్థాయికి ఇంకా చేరుకోలేదు. నీ పాదార విందాలను గట్టిగా పట్టుకుని మరణ భయాన్ని తోసిరాజనేటువంటి స్థాయికి చేరుకోలేదు. కాబట్టి సత్వం ఘోరాదుగ్రసేనాత్మజాన్నః త్రాహిత్రస్తాన్ భృత్యవిత్రాసహాసి రూపంచేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం మా ప్రత్యక్షం మాంసదృశాంకృశిష్ఠా. ఆ ఉగ్రసేనాత్మజ, ఉగ్రసేనుడు యొక్క పిల్లవాడు కంసుడు ఉన్నాడు కదా, వాడు ఘోరుడు, ఘోరమైన పనులు చేస్తాడు. వాడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు ఇప్పటికే. కానీ నహ త్రాహి, మేము భయపడ్డాము. త్రస్తాన్, మేము వాడికి భయపడ్డాము. ఎందుకు? నీకు పరమాత్మ పాదం వాటి గురించి చెప్తున్నావు కదా, నీకు భయం ఎందుకు అని అడగడానికి వీల్లేదు. అది గట్టిగా పట్టుకోగలిగితే ఇలా ఎందుకుంటాము? లేం కదా, పట్టుకోలేము. అందువల్ల త్రస్తాన్, మేము భయపడ్డాము, బాధపడ్డాము. అందువల్ల మమ్మల్ని త్రాహి, నువ్వు పాలించు, మమ్మల్ని రక్షించు. నీ పాదార విందాలని గట్టిగా పట్టుకున్నాము అని చెప్పలేం కానీ నీకు భృత్యులము, నీకు భక్తులుగా మేమున్నాము అని మాత్రం మేము చెప్పగలము. కాబట్టి భృత్య విత్రాసహాసి, భృత్యుల యొక్క, నీ భక్తుల యొక్క విత్రాసం, భయాలను అంటే తొలగించటంలో నువ్వు సమర్థుడివి. తొలగించేటువంటి సామర్థ్యం, తొలగించేటువంటి గుణం ఉన్నవాడివి. కాబట్టి నీ భృత్యురాల్ని కాబట్టి, లేదా మేమిద్దరము నీ భృత్యులము కాబట్టి, దేవకీ వసుదేవులం మేమిద్దరము నీ భృత్యులము కాబట్టి మా భయాన్ని నువ్వు తొలగించు. భయాన్ని తొలగించడం అంటే ఏం చేయాలి? వెళ్ళి కంసుడి మీదకి దండెత్తాలా? ఇప్పుడు ఎలాగో ఆయుధాలు ఎలాగో చేత పట్టి పైకెత్తి పట్టుకున్నాను కాబట్టి వెళ్ళి కంసుడి మీద పడిపోవాలా అంటే అది కాదు చేయవలసింది.
రూపంచేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం. ఇప్పుడు చతుర్భుజ రూపంతో వచ్చావు కదా, ఈ చతుర్భుజ రూపం కంసుళ్లాంటి వాళ్ళు సామాన్యులు చూడటానికి యోగ్యమైన రూపం కాదు. ఇది పౌరుషం రూపం, ఈశ్వరుడు యొక్క రూపం. ఈశ్వరుడు యొక్క రూపం ధ్యానధిష్ణ్యం, ధ్యానం చేసుకునే వాళ్ళకి కనిపించవలసినటువంటి రూపం. ధ్యానం చేసుకునే వాళ్ళకి ఈ రూపం కనిపించిందా, వాళ్ళు వెంటనే దాన్ని ఆలంబనంగా చేసుకుని వాళ్ళ మనస్సును దాని మీద నిలుపుకుని ఆ సగుణ రూపం నుంచి నిర్గుణ రూపానికి ఎలా పారిపోవాలి, ఎలా పైకి వెళ్ళాలి అని చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళు, కంసుడు లాంటి వాళ్ళు చూశారా ఇదేదో నాటకం అనుకుంటారు. కాబట్టి పౌరుషం ఇదం ధ్యానధిష్ణ్యం, మా ప్రత్యక్షం మాంసదృశాం కృషిష్ఠా. ఈ రూపాన్ని మాంసచక్షువులకి చర్మచక్షువులకి నువ్వు దయచేసి చూపించొద్దు. కంసుడు లాంటి వాళ్ళకి ఈ రూపాన్ని చూపించొద్దు. ఈ రూపాన్ని యోగులకి, ధ్యానం చేసుకునే వాళ్ళకి, శ్రద్ధగా ఈశ్వర రూపం దొరికింది అమ్మయ్య ఇంక మాకు భయం లేదు అని అనుకునే వాళ్ళకి చూపించు, కానీ కంసుడు లాంటి దుర్మార్గులకి మాత్రం చూపించబోకు. ఇదే నువ్వు చేయవలసినటువంటి ఉపకారము, ఇదే మమ్మల్ని రక్షించడానికి నువ్వు చేయవలసినటువంటి పని అని చెప్పింది. అంతే తప్ప కంసుడి మీదకి దండెత్తమని, వాడిని సంహరించమని ఈ మాటలు ఏవీ నేను మాట్లాడను అని కూడా చెప్పింది. సత్వం ఘోరాదుగ్రసేనాత్మజాన్న త్రాహి త్రస్తాన్ భృత్యవిత్రాసహాసి రూపంచేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం మా ప్రత్యక్షం మాంసదృశాం కృషిష్ఠా అనే శ్లోకంలో పనిలో పని ఓ చిన్న పని చేసింది. ఓ పదాల విరుపుతో కొత్త అర్థాన్ని కూడా లాగింది. ఏంటంటే, ఎవరికి వాళ్ళు మేము భక్తులము అని చెప్పుకుంటారు కదా, మేము భక్తులము అని చెప్పుకొని భక్తులం కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించాలి అని నీతో అంటారు. కానీ భక్తులు ఎవరో, భక్తులు కానివారెవరో, ఎవరి మనసులో ఏముందో, ఎవరి మనసులో డాంబికముందో, ఎవరి మనసులో భక్తి ఉందో, ఎవరు నిజమైన భక్తులో, ఎవరి భక్తిలో మొదటి అడుగులో ఉన్నారో, రెండో అడుగులో ఉన్నారో, ఎవరిది నాటకమో, ఇవన్నీ నీకు తెలుసు. భృత్యవిత్, నువ్వు భక్తుడు కానివాడెవడో, భక్తుడెవడో చక్కగా తెలిసి ఉన్నవాడివి. అప్పుడు నీ మీద భక్తి ఉంటేనే, భక్తి ఉంది అని నీకు అర్థమైతేనే త్రాసహాసి, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ భయాన్ని పోగొడతావు. అంతే తప్ప నాటకాలు ఆడిన వాళ్ళు ఎవరైనా నీతో ఛాలెంజ్లు చేసినా, లేదా ఇలా ఎందుకు జరగట్లేదు అని ప్రశ్నించినా నువ్వేం పట్టించుకోవు అనేటువంటి విరుపు కూడా ఇందులో పెట్టింది. భృత్యవిత్ త్రాసహాసి అనే విరుపులో ఈ అర్థాన్ని కూడా ఉంచి జన్మతే మయ్యసౌ పాప మా విద్యాన్ మధుసూదన సముద్విజే భవద్ధేతో కంసాదహ మధీరధీహి అని చెప్పి కొంచెం ఈవిడ కూడా వసుదేవుడిలాగా ప్రకృతంలోకి వచ్చేసి ఈ మాట చెప్పింది. మయి నాయందు తే జన్మ, నీకు జన్మ కలిగింది అనే విషయాన్ని అసౌ పాప, ఈ పాపాత్ముడైనటువంటి కంసుడు మా విద్యాత్ తెలుసుకోకూడదు. అఫ్కోర్స్ మధుసూదన సృష్టి ప్రారంభంలో మధువు అనేటువంటి మహారాక్షసుడు వచ్చినప్పుడు వాణ్ణే సంహరించిన వాడికి నీకు వీడేమి లెక్కలేకపోవచ్చు. కానీ సముద్విజే నేను భయపడుతున్నాను. సముద్విజే ఎందుకు భయపడుతున్నాను? మళ్ళీ భవద్ధేతోహో, నీ విషయం మీదే నేను భయపడుతున్నాను. నాకేమీ నా ప్రాణాల మీద తీపి లేదు, నన్నేదో వాడేదో చేస్తాడు అని భయం లేదు, కానీ ఎందుకో నీ మీద భయంగా ఉంది. భవద్ధేతోహో కంసాత్, కంసుడి వల్లే భయపడుతున్నాను. అధీరధీహి అహం, నేను ధీరమైన ధైర్యంతో ఉండవలసినటువంటి బుద్ధి ఉన్నదానిని కాను. అందువల్ల నువ్వు నా పిల్లవాడివని, ఈ పిల్లవాడిని కంసుడు ఏమైనా చేస్తాడేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పింది. జన్మతే మయ్యసౌ పాప మా విద్యాన్ మధుసూదన సముద్విజే భవద్ధేతో కంసాదహమధీరధీహి అనే ఈ శ్లోకంలో. అందువల్ల ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపమలౌకికం శంఖ చక్ర గదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం అని చెప్పింది. విశ్వాత్మన్, ఓ విశ్వాత్మకుడా, అదో రూపం, ఈ రూపాన్ని, అలౌకికం, లోకంలో ఇంతవరకు ఎవరూ చూడలేనటువంటి రూపాన్ని ఉపసంహర, నువ్వు ఉపసంహరించు ముందు. ఈ రూపంలో శంఖ చక్ర గదా పద్మ శ్రియాజుష్టం, పై రెండు చేతుల్లోనేమో శంఖచక్రాలున్నాయి, కింద రెండు చేతుల్లోనేమో గదా పద్మం ఉంది. కింద కుడి చేతిలో కింద ఎడమ చేతిలో గద, కింద కుడి చేతిలో పద్మం అని ఉన్నాయి. అలా గదా పద్మశ్రియ
ఈ ఈ అందంతో కూడినటువంటి ఈ రూపాన్ని, జుష్టం చతుర్భుజం 4 భుజాలతో ఉన్నటువంటి రూపాన్ని, అలౌకికంగా ఉంది కాబట్టి, లోకంలో ఎవరు ఇలాంటి పిల్లవాడిని చూసి ఉండలేదు కాబట్టి, కంసుడు అస్సలంటే అస్సలు చూడకూడదు కాబట్టి ఉపసంహరించుకో. ఉపసంహరించుకునే సామర్థ్యం నీకుందా లేదా? ఎందుకు లేదు? విశ్వాత్మన్, సర్వాత్మకుడివి నువ్వు. ఏ రూపంలో పడితే ఆ రూపంలోకి మారిపోగలవు. కాబట్టి ఇంకో రూపానికి వచ్చేస్తే ఈ రూపాన్ని ఉపసంహరించుకున్నట్టు అవుతుంది. ఆ పని చెయ్యి అని అంది. ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం శంఖ చక్ర గదా పద్మశ్రియా జుష్టం చతుర్భుజం. దాన్ని ఇంకో రకంగా చెప్పింది. విశ్వం యదేతత్స్వతనౌ నిశాంతే యథావకాశం పురుషః పరో భవాన్ బిభర్తి సోయం మమ గర్భగోభూత్ అహో నృలోకస్య విడంబనం హితత్ అని. నిశాంతే, ప్రళయ అవసాన కాలంలో, విశ్వం యదేతత్, మనకు కనిపించేటువంటి సమస్త ప్రపంచాన్ని, స్వతనౌ తన శరీరంలో, యథావకాశం ఏ వస్తువుని దీన్ని కాదు, ఇది ఎక్కువైంది తక్కువైంది అని అనుకోకుండా, స్వతనౌ పురుషః పరో భవాన్ బిభర్తి, నీ శరీరంలోనే, నీ జ్ఞానస్వరూపంలోనే లేదా నీ వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపంలోనే వీటన్నిటినీ ధరించి కూర్చుంటున్నావు. అలాంటి వాడివి నువ్వు. సోయం మమ గర్భగోభూత్, నా గర్భంలో ఎలా పట్టావయ్యా? నా గర్భంలో పట్టావు అంటే ఎవరు నమ్ముతారు, ఎవరు వింటారు, ఎవరు దాన్ని అంగీకరిస్తారు? గర్భగోభూత్ అహో నృలోకస్య విడంబనం హితత్, అందరూ నన్ను వెక్కిరిస్తారు, నేను హాస్యాస్పదమవుతాను, నన్ను చూసి అందరూ వెక్కిరిస్తారు. మొత్తం ప్రపంచాన్నే తన కడుపులో దాచుకున్నటువంటి పరమాత్మ నీ కడుపులోకి ఎలా వచ్చాడమ్మా అని అడుగుతారు. అందుకని నేను చెప్పుకునేటట్లు కూడా ఉండదు, పరమాత్మ నా కొడుకు అని చెప్పుకునేటట్లుగా ఉండదు. అందులోనూ చతుర్భుజ రూపం చూస్తే ఎవరికైనా ఇలాంటి సందేహమే వస్తుంది. చూస్తే నన్ను నమ్మరు, నన్ను చూసి హేళన చేస్తారు. అందువల్ల నువ్వు అసలు మొదలు చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించు అని చెప్పింది. మనం ఏదో మాటలుగా చెప్పుకున్నాం కానీ ఆవిడ అసలు నీ యొక్క పరమాత్మతత్వం దృష్టితో చూసుకుంటే నువ్వు నాకు అసలు కొడుకు అయ్యేందుకు అవకాశమే లేదు అని చెప్పింది. చెప్పి విశ్వం యదేతత్ స్వతనౌ నిశాంతే యథావకాశం పురుషః పరో భవాన్ బిభర్తి సోయం మమ గర్భగోభూత్ అహో నృలోకస్య విడంబనం హితత్ అని చెప్పి తన మాటలను చాలించు. ఈ దేవకీ వసుదేవుల యొక్క మాటల యొక్క స్వారస్యాన్ని మనం ఇంకో రకంగా, ఇంకో కోణంలో ఆలోచించుకోవాలి. అది పరమాత్మ మాటల తర్వాత ఆలోచించుకొని చూద్దాము. ఈ రోజుకి ఈ ఆలోచన మనకొద్దు. పరమాత్మ ఏం మాట్లాడేయడం చూసి వాళ్ళ స్థాయిని ఒకసారి అంచనా వేసి, పరమాత్మ మాటలు అనేటువంటి దృష్టితో చూసుకుని అంచనా వేసుకుని అప్పుడు దాని గురించి మనం ఆలోచించుకుందాము. ఇప్పటికైతే దేవకి గారు చెప్పినటువంటి భయ సిద్ధాంతాన్ని ఒకసారి నెమరు వేసుకుందాము. భయం అనేది అందరికీ ఉండేదే. ఆ భయం గనక మృత్యు భయం అయితే అందరికీ ఉంది. తెలియటం తెలియకపోవటం, ఊహ రావటం రాకపోవటం తప్ప మృత్యు భయం అనేది అందరినీ వెంటాడుతోంది. మృత్యు భయం వెంటాడుతూ ఉంటే ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి పరుగులు పెడుతున్నారు? ఆ మృత్యు భయం ఉన్న చోటకే పరుగులు పెడుతున్నారు. మృత్యుభయం ఉన్నవాడైతే, తెలివైన వాడే అయితే మృత్యుభయం లేని పరమాత్మ దగ్గర కదా పరుగులు పెట్టాలి. ఎందుకు పెట్టడం లేదు అంటే తెలివిలో ఏదో లోపం ఉంది. తెలివిగా ఉన్నాను అని అనుకుంటున్నారు కానీ ప్రతి వ్యక్తి తెలివిగా ఉండటం లేదు, నిజానికి తెలివిగా ఆలోచించటం లేదు. అయితే మనకి అలాంటి మృత్యుభయమే ఉంది. మృత్యుభయం లేని వాళ్ళు ఎవరు? మనము అలాంటి వాళ్ళమే. దేవకీ వసుదేవులకే ఉండే మాట అయితే కాస్తో కూస్తో మనలాంటి వాళ్ళకి ఉండటంలో ఆశ్చర్యమేం లేదు కదా. మనకి ఉండేటువంటి ఈ మృత్యుభయాన్ని మనం కూడా తీర్చుకోవాలి. మనం కూడా ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతున్నాం కాబట్టి ఆ పరుగులను మార్చి పరమాత్మ వైపుగా ఆ పరుగులను నియంత్రించుకోవాలి. పరమాత్మ వైపు పరుగులు పెట్టేటట్లుగా మనం ఏమైనా ఆలోచన చేసుకోవాలి. చేసుకుంటే మనం కాస్త తెలివైన వాళ్ళము అని చెప్పుకోవడానికి, మనకి మనమే సర్ది చెప్పుకోవడానికి వీలుంటుంది. కాబట్టి మనం ఇలా కొంచెం తెలివిగా ఆలోచిద్దాము. మిగతా అంశాలన్నీ ఉన్నాయి. ఆ అంశాలన్నిటితో పాటు భయాన్ని మనం జయించటం ఎట్లా, మన భయాన్ని గెలవటం ఎట్లా, మృత్యు భయాన్ని గెలవటం ఎట్లా అనే విషయంలో తెలివిగా మనం ఆలోచిద్దాము. అలా తెలివిగా మనతో ఆలోచింపజేసి ఆ పరమాత్మ స్వరూపం అంటే ఆయన స్వరూపం వైపుకే
అడుగులు వేయించవలసిందిగా, మన పరుగులని ఆయన వైపుకు నియంత్రించవలసిందిగా ఆ సాధకాభిమత సాధనా కలిత సాధనేరహిత సాధనీయామృత రూపధరుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముణ్ణి భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః. సత్వం త్రిలోకస్థితయే స్వమాయయా బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః సర్గాయ రక్తం రజసోపబృంహితం కృష్ణం చ వర్ణం తమసా జనాత్యయే. త్వమస్య లోకస్య విభోరిరక్షిషుః గృహేవతీర్ణోసి మమాఖిలేశ్వర. రాజన్యసంజ్ఞాసురకోటియూథపైః నిర్వ్యూహ్యమానాని హనిష్యసే చమూః. అయం త్వసభ్యస్తవ జన్మనౌ గృహే శ్రుత్వాగ్రజాంస్తే న్యవధీత్ సురేశ్వర. నతేవతారం సతేవతారం పురుషైః సమర్పితం శ్రుత్వాధునైవాభిసరత్యుధాయుధః. శ్రీశుక ఉవాచ అథైనమాత్మజం వీక్ష్య మహాపురుషలక్షణం దేవకీతముపాధావత్ కంసాద్భీతా శుచిస్మితా. దేవక్యువాచ రూపం యత్తత్ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాద్విష్ణురధ్యాత్మదీపః. నష్టే లోకే ద్విపరార్ధావసానే మహాభూతేష్వాదిభూతం గతేషు వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే భవానేకః శిష్యతే శేషసంజ్ఞః. యోయం కాలస్తస్య తే వ్యక్తబంధో చేష్టామాహుశ్చేష్టతే येन విశ్వం నిమేషాదిర్వత్సరాంతో మహీయాన్ తంత్వేషానం క్షేమధామ ప్రపద్యే. మర్త్యో మృత్యువ్యాలభీతః పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయన్నాధ్యగచ్చత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య స్वस्थश्येते మృత్యురస్మాదపైతి. సత్వం ఘోరాదుగ్రసేనాత్మజాన్నః త్రాహిత్రస్తాన్ భృత్యవిత్రాసహాసి రూపం చేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం మా ప్రత్యక్షం మాం సదృశాం కృషీష్ఠాః. జన్మతే మయ్యసౌ పాపః మా విద్యాన్మధుసూదన సముద్విజే భవద్ధేతోః కంసాదహమధీరధీః. ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపమలౌకికం శంఖచక్రగదాపద్మ శ్రియాజుష్టం చతుర్భుజం విశ్వం యదేతత్స్వతనౌ నిశాంతే యథావకాశం పురుషః పరో భవాన్ బిభర్తి సోయం మమ గర్భగోభూత్ అహో నృలోకస్య విడంబనం హి తత్. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.